మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు. వీటికి సంబంధించి ఆయుర్వేదంలో మంచి టిప్స్తో వచ్చారు శుభ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి? చాలామంది కీళ్ళ నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఇటువంటి వారికి అసలు రీజన్ ఏంటి? కీళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? మంచి ప్రశ్న అండి. కీళ్ళ నొప్పులు అనేవి వయసుతో ప్రమేయం లేకుండా, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఇప్పుడున్న వాతావరణం కానీ అంతా కూడా ఈ పిల్లలు వయసు తేడా లేకుండా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో ఇవేంటంటే వాళ్ళు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మనం రెగ్యులర్గా మనం వాడుతున్న పదార్థాలు, ఆహారం లోపం, ఆహారంలో అనేక రకాల లోపాలు ఉండడం వల్ల, తర్వాత జంక్ ఫుడ్స్ తినడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, ఇవి వేళ్ళకి సమయానికి తినకపోవడం, రాత్రులు ఈ పని భారం ఎక్కువైందని చెప్పి ఉద్యోగం చేసేవాళ్ళు నైట్ టైము తినడం, తర్వాత ఎక్కువగా కూర్చొని ఉండిపోవడం, కంప్యూటర్స్ దగ్గర వాటి దగ్గర ఉండిపోవడము, ఇట్లా అన్నీ చేయటం వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. సో ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడేందుకు లేదంటే ఉపశమనం పొందేందుకు ఎటువంటి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది అంటారు? ఖచ్చితంగా అండి. తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటారా? సో తినకూడనివి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మనం తినవలసినవి మనం తెలుసుకుంటే ఏవి తినకూడదో అవి తినడం మానేస్తే సరిపోతుంది. సింపుల్ లాజిక్ కదా. సో మనం తినవలసినవి ఏంటి? బీట్రూటు, క్యారెట్, కాలీఫ్లవరు, తర్వాత బీన్స్ ఉండేవి. సో ఈ ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం సలాడ్స్లో చేసుకొని తినడం, లేదా సూప్లా చేసుకొని తినడం, రెగ్యులర్గా మన ఫుడ్లోని రెగ్యులర్గా ఇవి మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బ్రోకోలీ, తర్వాత ముల్లంగి, ఆకుకూరలు, సో మునగాకు, ఆకుకూరలు ఎక్కువ, బచ్చలి ఆవు పెట్టి వండడం అనేది మన పెద్దవాళ్ళు ఇప్పటికీ అందరికీ తెలుసు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవి తినడం వల్ల వీటి అన్ని కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ కూడా కాల్షియము, వీటన్నింటిని పోషకాలన్నీ కూడా మన ఆహారం శరీరంలోకి వెళ్తుంది రెగ్యులర్గా మనం ఇవి తీసుకోవడం వల్ల. సో దాంతోపాటు చేపలు తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలు ఎక్కువగా వారంలో 2-3 రోజులు మనం తీసుకోవడం వల్ల, సో చేపల్లో ఒమేగా ఫ్యాటీ 3 ఉంటుంది. సో ఈ కీళ్ళ నొప్పుల్ని, వాపుల్ని కంట్రోల్ చేస్తుంది, కీళ్ళ నొప్పుల్లో ఉన్న వాపుల్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ నొప్పుల్ని బాగా తగ్గించే గుణాలు ఉంటాయి. అలాగే వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకోవడం, వెల్లుల్లిపాయలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. పసుపుని ఎక్కువగా చేర్చుకోవటం. సో వీటన్నింటినీ మనం ప్రతిసారి తీసుకుంటూ ఉంటే, ప్రతిరోజు ఈ ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం అన్నీ మనకు తెలిసి ఈరోజు మనం మర్చిపోతున్నాం. ఏంటి? మన పూర్వీకులు పెట్టారు. సో పసుపుతోటి మనం ఉండలుగా చేసి ఆడవాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, అందరికీ మన చిన్నతనం నుంచి కూడా పుష్పవతి అయ్యారనుకోండి. సో పసుపు ఎంత ముఖ్యమో చెప్తున్నాను. ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా అది వాపుల్ని కానీ బాడీ లోపల నుంచి పెయిన్స్ని కానీ కంట్రోల్ చేసేది చాలా గుణం అనమాట. సో ఇప్పుడు మన కిచెన్లోనే ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న ఔషధాలనే మన కిచెన్లోనే అవైలబిలిటీ ఉంటాయి అంటారు. సో ఇప్పుడు కీళ్ళ నొప్పులకి సంబంధించి అంటే హోమ్ రెమెడీస్గా ఏమని చెప్పొచ్చు? ఎటువంటి రెమెడీస్ అనేవి ఉన్నాయి? అంటే కొంతమందికి కీళ్ళ వ్యాధులు అనేవి సివియర్గా ఉంటాయి, కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. సో ఇటువంటి వారు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది? తప్పకుండా అండి. మనము అసలు చెప్పాలంటే మన వంటిల్లే మనకి పెద్ద మెడికల్ షాపు. మనకి ఆరోగ్యము, వైద్యుడు అక్కడ మన వంటింట్లోనే, మన వైద్యం మన ఇంట్లోనే ఉంది. సో ప్రతి వస్తువు కూడా మనకి పెయిన్స్ని రిలీఫ్ ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా మనం ఇంట్లో చూస్తూనే ఉన్నాం. వాటన్నింటినీ ఉపయోగించి మనం ప్రతిరోజు అవి చేస్తూ ఉంటే పెయిన్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో అట్లా జీలకర్ర ఉంది, వామ్ ఉంది, లవంగాలతో ఉంది, తర్వాత మెంతులు ఉన్నాయి, పసుపు ఉంది, ఇంకా మనకి కరివేపాకు ఉంది, ఆవాలు ఉన్నాయి, ఆవ నూనె మనకు చాలా ముఖ్యమైన. పూర్వం మనం వంట చేసుకునే వాళ్ళం ఆవ నూనెతో. ఆవకాయ చూడండి, మనం తినేటప్పుడు ఒక ముద్ద ఆవకాయతో తినాలి, ఒక ముద్ద రసంతో తినాలి,
ఒక ముద్ద పెరుగుతో తినాలి అని ఇట్లా మనం చెప్పేవాళ్ళం. ఆవకాయ ఎందుకు, ఆవాలు రూపంలో కొంచెమన్నా మనకి లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళేది ఏమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇవన్నీ కూడా బాడీలో ఎక్కడైనా పెయిన్స్ కానీ వాపులు కానీ ఉంటే ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాల్లో కంట్రోల్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే పసుపుని పాలల్లో వేసుకొని మరిగించి ప్రతిరోజు ఈవినింగ్ కానీ రాత్రి పడుకునేటప్పుడు కూడా తాగితే కూడా చాలా మంచిది. ఏం సార్, ఇట్లా నిమ్మకాయ పసుపు కూడా పిండి తాగడం. ఇంకా మనం ఏంటంటే ఇంకా ముఖ్యమైనది మెంతులు, రాత్రి 1 స్పూన్ మెంతులు 1 గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఆ వాటర్ని తీసుకోవడం వల్ల సో దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల పెయిన్స్ని రిలీఫ్ ఇస్తుంది. ఇంకొకటి మనకి కిస్మిస్ ఉన్నాయి. కిస్మిస్ కూడా కొన్ని కిస్మిస్లు రాత్రి నానబెట్టి ఆ వాటర్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా మనకి పెయిన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో కిచెన్ ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన రెమెడీ అనేది ఏమైనా మాకు వ్యూవర్స్ కోసం సూచిస్తారా? తప్పకుండా అండి. ఈరోజు మనం ఒక మంచి రెమెడీ తోటి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి వంటగదిలోనే మన ముందరే ఉన్న ఐటమ్స్ తోటి మనం ఒక మంచి ఆయిల్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. వాటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా వాడచ్చో మనం చెప్దాం. ఇప్పుడు మనము నీ పెయిన్తో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళ కోసము మనం ఇక్కడ ఒక ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాం. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుంటాము, ఎలా వేసుకుంటాం అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్ చూద్దాం. మెంతులు ఉన్నాయండి. మెంతుల్లో యాంటీ ఆక్సైడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నీ కూడా ఉంటాయి, గుణాలు ఉంటాయి. అలాగే మిరియాలు, అలాగే దాల్చిన చెక్క. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాము మనం, దాల్చిన చెక్కలో కూడా మనకి పెయిన్స్కి సంబంధించిన గుణాలు ఉంటాయి. అలాగే లవంగాలు ఇక్కడ ఉన్నాయి, వాము, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క. సో అల్లం ముక్క చిన్నది కూడా మనం ఇందులో ఈ ఆయిల్లో మనం కలుపుకున్నాం. మెయిన్ ఆయిల్ పేరు ఏంటి అంటే ఆవ నూనె. ఇప్పుడు మనము ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ వివరిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు చూపించడానికి మధ్యలో ఒక బౌల్ పెట్టాను. ఫస్ట్ మనము ఒక 100 ml ఆవ నూనె తీసుకుంటాం. క్వాంటిటీ 100 ml ఆవ నూనెకు 1 స్పూను మెంతులు, తర్వాత మనకి ఒక 8 ఈ క్వాంటిటీ వచ్చినట్లు మిరియాలు, అలాగే దాల్చిన చెక్క ఒక 2-3 ఇట్లా ఈ క్వాంటిటీ 100 mlకి. అదేవిధంగా మనము లవంగాలు కూడా ఒక 6 లవంగాలని తీసుకుంటాం. అలాగే 1 స్పూను వామును కూడా తీసుకుంటాం. 100 ml ఆవ నూనెకి 1 స్పూను వాము, ఇక్కడ 1 స్పూను మెంతులు. అలాగే వెల్లుల్లి మనము ఒక 5-6 రేకలు తీసుకుంటాం. వెల్లుల్లి కూడా ఒక 5-6 రేకల్ని మనం తీసుకుంటాం. అలాగే ఒక అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, ఈ సైజ్ క్వాంటిటీ సరిపోతుంది. వీటన్నింటినీ కూడా పొయ్యి మీద మనం బౌల్ పెట్టుకొని అందులో ఈ 100 ml ఆవ నూనె వేసుకొని ఏదైతే మనం ఈ క్వాంటిటీస్లో దానికి సరిపడా తీసుకున్నామో వాము, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లము, వెల్లుల్లిపాయలు, వీటన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసి మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాయిల్ చేస్తాం. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని పక్కకు దించి, స్టవ్ ఆపి పక్కకు దించి చల్లారిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకొని మనం ఇట్లాంటి కంటైనర్లో, మనం గాజు కంటైనర్లో మనము రెడీ అయిన దాన్ని వడకట్టి ఉంచుతాము. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆయిల్ ఇది, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. ఇలా అవుట్పుట్ ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఎలా ఉపయోగించాలంటే రోజుకి 2 సార్లు ఎక్కడైతే పెయిన్ ఉన్నదో ఆ పెయిన్ దగ్గర మర్దన చేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ తీసుకొని ఆ పెయిన్ దగ్గర మర్దన చేసుకోవాలి. మర్దన చేసే పద్ధతులు అన్నీ మీకు ఎక్కడ పెయిన్ ఉందో మీరు పైకి మర్దన చేసుకోవాలి. ముడుకు దగ్గర ఎక్కడైతే ఉందో దానికి మర్దన చేసుకుంటూ పోతూ ఉంటే ఇలాగా కొన్ని రోజులకి మీకు పెయిన్స్ అన్నీ కూడా పూర్తిగా రిలీఫ్ వచ్చే అవకాశాన్ని ఎక్కువ మీకు సహాయపడుతుంది. సో 2 పూట్లు ఈ మర్దన అనేది చేసుకోవాలి ఆయిల్తో. మనం ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది చూడవచ్చు, అంటే రిలీఫ్ అనేది? రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళకి పెయిన్ ఉంటే మాత్రం వారం రోజుల పెయిన్ రిలీఫ్ ఇవ్వడం అనేది కంటిన్యూ అవుతుంది, కనబడుతుంటుంది వాళ్ళకి. సో అలాగా కొన్ని రోజులు ఒక 1 మంత్ 1.5 మంత్ వాడుతూ ఉంటే పెయిన్స్ తగ్గుతున్న, ఎవరికైతే బాధ ఉందో రాస్తున్నప్పుడు వాళ్ళు రియల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు.
ఆ పెయిన్ తగ్గుతుంది నేను కంటిన్యూ చేయాలని. ఓకే. సో పెయిన్ ఉన్నప్పుడు మోకాళ్ళకే కాదు, సో వెన్నుపూసకి ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఓకే. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్తున్నాము ఉపశమనం కోసము, వాళ్ళకి మనం రిలీఫ్ ఇవ్వడం కోసం ముందు నుంచి ఇది ఎంత వాడుతూ ఉంటుంటే తగ్గుతూ ఉంటుంది పెయిన్స్ అని చెప్తున్నాం. కానీ ఇంకా సివియర్గా ఇంకా తగ్గట్లేదు అంటే ఇంకా ఇతర కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు. అది వెంటనే వైద్యుని మాత్రం సంప్రదించడానికి వెళ్ళాలి. మనకి తగ్గలేదు అనిపిస్తే అప్పుడు వైద్యుల పర్యవేక్షణ వెళ్ళాలి. ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే పెయిన్స్ తగ్గడానికి మనం తెలియజేస్తున్నాము, తప్పకుండా రిలీఫ్ ఇస్తుంది. సో ఇంకా తగ్గలేదు అంటే లోపల నుంచి ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉండొచ్చు, ఇమ్మీడియట్లీగా వైద్యుని సంప్రదించాలి. రైట్. సో మీ ద్వారా అంటే నీ పెయిన్స్కి సంబంధించి మీ ద్వారా చక్కటి హోమ్ రెమెడీని అయితే సూచించారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.